ఈరోజు మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన కథను ఈ వివరణలో విశ్లేషించబోతున్నాం. అదే ప్రవక్త అయిన డేనియల్ జీవిత చరిత్ర. మాటలు తక్కువైనా గుండె నిండా అపారమైన విశ్వాసాన్ని నింపుకున్న వ్యక్తి ఆయన. అసలు ఆయన జీవితంలో ఎలాంటి అసాధారణ సంఘటనలు జరిగాయో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. యెరూషలేము నుండి ఒక సాధారణ బందీలో వచ్చిన వ్యక్తి అత్యంత భయంకరమైన సింహాల గుహ నుండి ప్రాణాలతో బయటపడటమే కాకుండా బబిలోను లాంటి పరాయి దేశంలో అంత గొప్ప పేరు ఎలా సంపాదించాడు? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. బయటికి చూస్తే డానియల్ చాలా సాధారణమైన వ్యక్తిలా కనిపించవచ్చు, కాని ఆయనలో ఉన్న అచంచలమైన విశ్వాసమే ఆయన్ని చరిత్రలో నిలబెట్టింది. ఆ అద్భుతమైన ప్రయాణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మొదటి భాగంలోకి వెళ్తే అసలు బబిలోనుకు డానియల్ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. డేనియల్ జీవితాన్ని మనం కొన్ని దశలుగా చూస్తే, మొదట యెరూషలేంలో ఆయన చాలా ప్రశాంతమైన జీవితం గడిపేవాడు. కాని అకస్మాత్తుగా బబులోన్ రాజైన నెబుకద్నెజరు చేసిన దాడిలో బందీ అయ్యాడు. అక్కడ్నుంచి పరాయి దేశమైన బబులోనుకు ప్రవాసిగా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏకంగా రాజు దర్బార్లోనే శిక్షణ పొందడానికి ఎంపికయ్యాడు. ఒక వ్యక్తి జీవితం ఎంత వేగంగా ఎలా తలక్రిందులైందో ఇది కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ఒకవైపు బబిలోను రాజదర్బార్లో కొత్త భాషలు, ప్రాపంచిక జ్ఞానం, అక్కడి విదేశీ ఆచారాలు అన్నీ ఆయన నేర్చుకున్నాడు. కాని మరోవైపు ఇక్కడే ఆయన అసలైన ధైర్యం బయటపడుతోంది. తన సొంత విలువల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. తన ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాడు. అలాగే దేవునికి ప్రతిరోజు ప్రార్థించడం ఏమాత్రం ఆపలేదు. అక్కడి పద్ధతులను గౌరవిస్తూనే తన ఆచారాలను కూడా అంతే పక్కాగా ఫాలో అయ్యాడు. ఇక రెండవ భాగం రాజు కలకి అర్థం. డేనియల్ విశ్వాసానికి ఎదురైన తొలి అతిపెద్ద పరీక్ష ఇక్కడే మొదలైంది. ఆ సమయంలో రాజభవనంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. అది మామూలు కల కాదు, ఎవరికీ అర్థం కాని ఒక భయంకరమైన, రహస్యమైన కల. ఆ కలతో రాజు ఎంతగా వణికిపోయాడంటే కలకు అర్థమేమిటో తెలుసుకోవాలని తీవ్రమైన ఆరాటం మొదలైంది. కాని ఆశ్చర్యమేంటంటే చుట్టూ ఎంతమంది గొప్ప జ్ఞానులు, మేధావులు ఉన్నా ఎవరూ దానికి అర్థం చెప్పలేకపోయారు. అంతటి అపారమైన శక్తియున్న మహారాజు కూడా ఆ కల ముందు పూర్తిగా నిస్సహాయుడుగా మిగిలిపోయాడు. రాజు కలకు అర్థం చెప్పాలని ఆదేశించినప్పుడు దర్బారులో ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. అప్పుడు డేనియల్ తన సొంత తెలివితేటల మీద కాకుండా పూర్తిగా ప్రార్థనపైన, దేవుని మీద భారం వేశాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ కలలో దాగి ఉన్న భవిష్యత్తు నిజాలను, దాని అసలు అర్థాన్ని డేనియల్కి వెల్లడించాడు. ఆ వివరణ విన్న రాజు ఎంత ఆశ్చర్యపోయాడంటే డేనియల్ని ఎంతగానో మెచ్చుకుని బహుమతులతో సత్కరించాడు. ఒక అసాధ్యమైన పరిస్థితిని కేవలం ప్రార్థన ద్వారా డేనియల్ సుసాధ్యం చేసి చూపించాడు. ఇప్పుడు మూడవ భాగంలోకి వద్దాం. ఈ కథలోనే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం సింహాల గుహలో డేనియల్. డేనియల్ ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు రాజుపై ఒత్తిడి తెచ్చి ఒక భయంకరమైన మరణ శాసనాన్ని అమలు చేయించారు. ఆ కొత్త శాసనం ఏంటంటే, కొత్త రాజశాసనాన్ని ఉల్లంఘించే ఎవరైనా, అనగా రాజుకు కాకుండా వేరే ఎవరికైనా ప్రార్థిస్తే వాళ్లని సింహాల గుహలో పడవేస్తారు. ఇది డేనియల్ కోసం వాళ్లు ప్రత్యేకంగా పన్నిన ప్రాణాంతకమైన వల. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన మదిలో మెదిలే సహజమైన ప్రశ్న ఇది: డానియల్ ప్రార్థించడం ఆపేశాడా? ఆ క్రూరమైన సింహాలకు బలి కావాల్సొస్తుందన్న భయం దేవుని పట్ల అతనికి ఉన్న ఆ దైనందిన భక్తిని ఏమాత్రమైనా ఆపగలిగిందా? మరణం కళ్లముందు కనిపిస్తుంటే ఎవరైనా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి దినచర్యను మార్చుకుంటారు కదా. కాని డానియల్ తన ప్రార్థనను ఆపలేదు. ఫలితంగా ఆ రాత్రి కొత్త శాసనాన్ని ఉల్లంఘించినందుకు ఆయన్ని ఆ భయంకరమైన సింహాల గుహలో పడేశారు. ఆ చీకటి రాత్రి ఎంత భయానకంగా గడిచుంటుందో ఒక్కసారి ఊహించండి. కాని ఉదయం రాజు వచ్చి చూసేసరికి జరిగిన అద్భుతం నిజంగా వర్ణనాతీతం. దేవుడు ఆ క్రూరమైన సింహాలను మృదువుగా మార్చేశాడు. డానియల్కి కనీసం చిన్న గాయం కూడా కాలేదు. తనను నమ్ముకున్న ఆయన్ని దేవుడు ఎలా కాపాడా చూసి రాజు కూడా ఆశ్చర్యపోయి డానియల్ దేవుణ్ణి మహిమపరిచాడు. ఇక చివరిగా నాలుగవ భాగం. ఇంతటి అద్భుతమైన డానియల్ జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు. ఈ మొత్తం ప్రయాణంలో 3 ముఖ్యమైన పాఠాలు మనకు కనిపిస్తాయి. మొదటిది, ఎంత తీవ్రమైన కష్టాలు వచ్చినా సరే మన విశ్వాసాన్ని మనం వదులుకోకూడదు. రెండవది, దేవుడు ఎప్పుడూ మన ప్రార్థనలను విని
ముందుకు సాగే సరైన మార్గాన్ని చూపుతాడు. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, మనం ధైర్యంగా సత్యం వైపు నిలబడితే ఖచ్చితంగా దైవిక సహాయం మనకందుతుంది. ఈ సూత్రాలే డానియల్ జీవితాన్ని అంత గొప్పగా మార్చాయి. డానియల్ బబులోనులో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని పొందాడు, కాని ఆయన అసలైన గొప్పతనం ఆ పదవుల్లోనో అధికారంలోనో లేదు. ఆయన బలమంతా ఆయన హృదయపూర్వకమైన నిస్వార్థమైన విశ్వాసం, అలాగే రోజువారీ చేసే చిన్న చిన్న సత్కార్యాలే. ఒక మనిషి పాటించే ఈ చిన్న అలవాట్లే వారిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తాయో ఇది నిరూపిస్తుంది. భౌతికంగా ఎంత బలమున్నా అంతర్గతంగా ఉండే దృఢమైన దైవ నమ్మకమే నిజమైన విజయాన్నిస్తుందని ఈ చరిత్ర మనకు స్పష్టంగా చెబుతోంది. అయితే జీవితంలో ఇలాంటి అతిపెద్ద సవాళ్లు, కష్టాలు ఎదురైనప్పుడు గట్టిగా నిలబడాలంటే డేనియల్లాగా ప్రతిరోజూ చిన్న చిన్న మంచి పనులు చేస్తూ మన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుందాం.